HBN టీవీకి స్వాగతం. గత ప్రభుత్వం కుట్రపూరితంగా పార్ట్ బిలో పెట్టిన 18 లక్షల ఎకరాలలో 6 నుంచి 7 లక్షల వరకు వ్యవసాయ భూములు ఉన్నాయని, ఈ భూములకు ఈ భూభారతి చట్టంతో పరిష్కారం చూపిస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. చాలా సంతోషం. ఇప్పటికే మీరు వచ్చి సుమారు 2.5-3 గంటలు అయింది. అయినా కూడా గత ప్రభుత్వంలో 4 సంవత్సరాలు మా భూములు పోగొట్టుకొని కాళ్ళు అరిగిందాకా అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగాం. చుట్టము అనుకున్న చట్టం మా శత్రువుగా తయారై మాకే కాదు మా కుటుంబ ప్రజలందరినీ, కుటుంబ సభ్యులందరినీ రోడ్డున పడేసింది అని దాంట్లో ఈ 2-3 గంటలు వెయిట్ చేసినా ఏముంది సీనన్న అని వెయిట్ చేస్తున్న నా తమ్ముళ్ళందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. అసలు ధరణి ఏంటి, ఈ భూభారతి ఏంటి? ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ధరణిని బంగాళాఖాతంలో వేస్తానని చెప్తే నిజంగా అది నమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతన్నలు, భూములున్న ఆసాములు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు అంటే ఆనాటి పాలకులకి, ఈనాటి ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి ఇంకా జ్ఞానోదయం కాకుండా ఏ భూభారతిని అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు ఏ పేదోడి కన్నీరు తుడవటానికి భూభారతిని తీసుకొచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం అసెంబ్లీలో ఈ బిల్లును పెట్టినప్పుడు వీధుల్లో రౌడీల్లా ఆ బిల్లు పెట్టకుండా ఎలా అడ్డుకున్నారో, స్పీకర్ గారి మీద గాని నా మీద గాని ఆ కాగితాలు చింపి ఎలా వేశారో ఆనాడు రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారు. అయినా వాళ్ళకి జ్ఞానోదయం రాలా. 2 పర్యాయాలు చెంప చెల్లుమనేటట్టు తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చినా వారు ఏం తప్పు చేశారో, ధరణిలో ఏమి తప్పులున్నాయో అనేది గ్రహించకుండా ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి ఏది పడితే అది మాట్లాడతామని, మాట్లాడితే చెల్లుద్దని వారు అనుకున్నారే తప్ప వారు చేసిన తప్పుని గ్రహించకపోవటం నిజంగా దురదృష్టకరం. ఈ వేదిక మీద నుంచి వారిని ఒక్కటే అడగదలుచుకున్నాను. అయ్యా, మీరు 2020 చట్టం చేశారు. చట్టము చేసిన తర్వాత ఆ చట్టాలలో లొసుకులు, మీ స్వార్థము, మీ వ్యవహారము అది తర్వాత మాట్లాడతాను. 2020 చట్టం చేసిన తర్వాత ఏ పొత్తైనా, ఏ ఊళ్ళోనైనా, ఏ వాడలోనైనా ఇటువంటి రెవెన్యూ సదస్సుని మీరు పెట్టగలిగారా? అప్లై చేసుకుందామంటే ఎందులో అప్లై చేసుకోవాలో తెలియదు. అప్లై చేసుకున్నప్పుడల్లా 1000 రూపాయలు కట్టాలి. అది మళ్ళీ పోయి ఎంఆర్ఓ దగ్గర అడిగితే ఇది ఈ సెక్షన్ కింద కదా, ఆ సెక్షన్ కింద అప్లై చేసుకోవాలంటాడు. మళ్ళా రైతు పోయి మళ్ళీ 1000 రూపాయలు కట్టి మళ్ళీ అప్లై చేసుకుంటాడు. మళ్ళీ పోయే వరకు ఇది కాదు ఇంకోటి అంటారు. ఈ విధంగా వాళ్ళకు పాపం ఆ పైసలు కట్టుకుంటూ ఆఫీసుల చుట్టూ, మీ సేవా సెంటర్ల చుట్టూ తిరగడమే జరిగింది. కానీ ఎవ్వరికి కూడా దాంట్లో ధరణిలో న్యాయం జరగలేదు అనేది మీ అందరికీ కూడా తెలుసు. మరి ఆ విధంగా మీరు ఇబ్బంది పడ్డ పరిస్థితులను గమనించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి ఈ భూభారతి అనేటువంటి ఒక గొప్ప చట్టాన్ని ఈరోజు మనకు ఒక తల్లి లాంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో ఇప్పుడే కలెక్టర్ గారు చాలా వివరంగా చెప్పారు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మా అధికారుల దగ్గరికి రండి, మేమే మీ సమస్యను పరిష్కారం చేస్తామని. మరి నేను ఇంకొకటి చెప్తా ఉన్నాను, దీంట్లో కొంత దళారులు తయారవుతారు. నిజంగానే ఏ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టాలన్నా నిష్పక్షపాతంగా, అవినీతి రహితంగా చేపట్టాలన్నా కూడా ఎవరో ఒకరు మధ్యలో ఒకరు తయారవుతారు. అటువంటి వాళ్ళు దీన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. కాబట్టి మీరు ఎవరి మాటలు కూడా నమ్మాల్సిన అవసరం లేదు, ఎవరి ఆసరా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ గా ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే మీకు కావాల్సిన విధంగా వాటిని ఏ విధంగా మార్చాలో వాళ్ళే చెప్తారు, వాళ్ళే చేస్తారు. మళ్ళీ మీ చేతికి మీ పటా పాస్ పుస్తకాన్ని ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి మీరు ఈ భూభారతి ద్వారా తప్పకుండా మీకున్న 100%
సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. ఇక నుంచి మీరు ఎవరి దగ్గరికి కూడా పోవాల్సిన అవసరం కూడా రాదు అని తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వంలో ఈ బాధతోటి ఎంతో మంది చనిపోయిన కుటుంబాలు కూడా ఉన్నాయి, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మానసిక క్షోభతోటి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ ప్రభుత్వం ఏ రోజు కూడా రైతు చనిపోతే కనీసం వెళ్ళి పలకరించిన పాపాన పోలేదు. రైతు మరి పంటలు లక్షల ఎకరాల పంటలు మరి అకాల వర్షాలకు కొట్టుకుపోయినా కూడా ₹1 నష్టపరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. కానీ ఈ రోజు మన ప్రభుత్వం రైతుకు బీమా చేస్తా ఉంది, పంటకు బీమా చేస్తా ఉంది, మరి నష్టపరిహారం కూడా ఈ రోజు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉంది. ఈ విధంగా రైతును రాజును చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మనం ముందుకెళ్తున్న సందర్భంలో మరి అధికారుల పాత్ర చాలా పెద్దది. ఇది మేము చట్టాలనైతే చేయగలుగుతాం, కానీ అమలు చేయాల్సింది స్థానిక అధికారులు. ముఖ్యంగా కలెక్టర్ గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ కింది అధికారులకు మీరు ఒకసారి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరిని కూడా వచ్చిన రైతును ఇబ్బంది పెట్టొద్దు, ఎవరి దగ్గర కూడా మరి ఎటువంటి రూపాయి ఆశించొద్దు. మరి నిష్పక్షపాతంగా మరి మీరు అవినీతి రహితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుపోయిన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఏ అధికారి అయినా కూడా చిన్న పొరపాటు చేసిన నిర్మోహమాటంగా ఆ అధికారుల మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంతకు ముందే చెప్పిన భూమి అనేది మరి ఒక ఆదాయం, ఒక ఆత్మగౌరవం, ఒక బలం. భూమి ఉంటే మన దగ్గర ఎవరైనా అప్పిస్తారు, భూమి ఉంటే మనం పంట ఎంతైనా తీసుకోవచ్చు. ఇవాళ ఆ పంట వస్తుంటే మరి రైతుకు 500 బోనస్ ఇస్తున్నాం. అదే బోనస్ ద్వారా కొన్న వడ్లను ఇవాళ బియ్యం పట్టించి పేదింటి బిడ్డలు ఒక్కరి పేరు మీద 6 కిలోలు ఇస్తే మినిమం ఒక్క మనిషికి ₹300 సన్న బియ్యం మీరు బయట పెట్టి కొనుక్కుంటే ఈ రోజు ఫ్రీగా మన ప్రభుత్వం ఇస్తుంది. ఇట్లా భూమి అనేక రకాలుగా మనకొక మరి ధైర్యం. కాబట్టి ఈ ధైర్యాన్ని ధరణి పేరుతో గత 10 సంవత్సరాలలో దగా చేయడం జరిగింది. ఇందాక ఒక రైతు చెప్పిండు, నా భూమి ఉండే ఆయన చేతిలో నేను చూసిన మరి వైఎస్ఆర్ గారి గవర్నమెంట్ లో ఇచ్చిన పట్టా కూడా కనబడుతుంది. తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన పట్టా ఉంది, తర్వాత దాన్ని నెంబర్ రద్దు చేసి ఇంకోరి పేరు ఎక్కిచ్చేసి, అంటే గతంలో పట్టా ఆయనదే ఉంది, మధ్యలో కూడా పట్టా ఇచ్చిరు, మోకా మీద కూడా ఆయనే ఉన్నాడు. కానీ మరి ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి వాళ్ళు, మరి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, అధికారం ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మరి అధికారులను బెదిరించో లేదా లోపరుచుకోనో వాళ్ళ పేర్లు తీసేసినటువంటి పరిస్థితి. సాక్షాత్ ములుగు మండలంలో కూడా ఒక సమన్వయ కమిటీ, టిఆర్ఎస్ నాయకుడు, రైతు సమన్వయ సమితి ఒక రావు గారు, ఆయన ఏం చేసిన మోకా మీద 7 ఎకరాలలో పాపం వేరే బీసీ రైతు ఆయన దున్నుతున్నాడు, అంత మోకా మీద ఆయన ఉంది, కానీ పేరు మాత్రం వేరే ఆయన పేరు మీద, రైతు బంధు ఆయన పేరు మీద వచ్చేది. మేము ప్రెస్ కూడా ఇచ్చినాం, ఏందే ఇది న్యాయమా అంటే, నేనేం ఎక్కించుకోలే, రైతు బంధు నాకు వస్తుంది, నేనేం చేయాలి, మోకా మీద మీరున్నారు, పంట మీకు వస్తుంది అంటే. ఇంత పచ్చిగా కూడా మరి వాళ్ళు గతంలో అసలు ఆడ భూమి కనపడకుండా భూమి ఉంటే వేరే వాళ్ళది ఆక్రమించుకోవడం, పాపం అరగోస పెట్టినటువంటి దాఖలాలు కనబడ్డాయి. వాటన్నింటినీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఎవరైతే అర్హత ఉందో, ఎవరికైతే చెందుతుందో వాళ్ళకే ఈ భూమి దక్కాలనేటువంటి లక్ష్యంతో కొత్త చట్టానికి శ్రీకారం చుట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి, పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధికారులు కూడా మనం చూసిన గతంలో వీఆర్ఓలను వాడుకున్నంత వాడుకున్నారు గత ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకులు ఎక్కడంటే అక్కడ వీళ్ళ భూమి వాళ్ళ పేరు ఎక్కించుకున్నారు, వాళ్ళవి వీళ్ళకి ఎక్కించారు. తర్వాత లాస్ట్కి ఏం చేసారు, వాళ్ళ దొంగలు, అధికారుల దొంగలను వాళ్ళని తీసేసారు. మొత్తం ఎక్కింది ఏమో వాళ్ళ భూములు, వాళ్ళ పేర్ల వేరే వాళ్ళ భూములు వాళ్ళ పేర్ల మీద ఎక్కించుకున్నారు, వాడుకున్నారు, అధికారులను వాడుకొని ఎక్కించుకున్నారు, తర్వాత అధికారులను దొంగలని చెప్పారు. కాబట్టి దయచేసి అధికారులు కూడా, ప్రభుత్వం ఒక మంచి లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకొస్తుంది కాబట్టి తీసుకొచ్చింది, న్యాయంగా ఎవరికి దక్కాలో అవసరమైతే 100 మంది ఆ ఊరోళ్ళను, ఆ చుట్టుపక్కల కాసుదారులను తీసుకొచ్చి కూడా
వాళ్ళ ముంగట సాక్ష్యాలు తీసుకొని ఇది నిజమా కాదా అని కూడా మనం విచారణ చేయాలి. కాబట్టి ఈరోజు మిగతా విషయాలన్నీ కూడా పెద్దలు సీనన్న గారు, సురేఖక్క గారు మాట్లాడతారు. ఇక్కడ శ్రీమతి కొండ సురేఖ గారికి మన మంత్రి గారి చేతుల మీదుగా, దనసరి సీతక్క గారి చేతుల మీదుగా సన్మానించాల్సిందిగా కోరుతున్నాం.